బెల్లం ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే తీయని ఆహార పదార్థం. బెల్లంతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి టైంలో బెల్లంతో చేసిన అనేక పిండి వంటలు భారతీయుల ఇళ్లలో దర్శనమిస్తాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా బెల్లాన్ని రకరకాల మందుల్లో ఉపయోగిస్తారు. ఇక మనం రోజు వాడే పంచదార కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు చాలా మంది బెల్లాన్ని అధికంగా వాడుతున్నారు. అయితే అతి ఆరోగ్యానికే చేటు అని వినే ఉంటారు. అది బెల్లం విషయంలోనూ వర్తిస్తుంది. అవును, అతిగా బెల్లం ఉపయోగిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెల్లం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయి. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్లతో పాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. అయితే బెల్లాన్ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. పరిమితిని మించి తీసుకున్నప్పుడే బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఇక మధుమేహం రోగులు చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం తినొచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ బెల్లం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ అతిగా బెల్లాన్ని తీసుకుంటే మాత్రం బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. మరియు మధుమేహం లేని వారు కూడా అతిగా బెల్లం తింటే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది. బెల్లం అతిగా తింటే మలబద్ధక సమస్య కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. సో ఆరోగ్యానికి మంచిదే కదా అని ఓవర్గా మాత్రం బెల్లం తీసుకోకూడదు. శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే మీ డైలీ డైట్లో చేర్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.